మాయాసుత్తి. ఒక ఊరిలో లోహకారుడుండేవాడు. అతని పేరు మదన్. రోజంతా వ్యవసాయ పనిముట్లు చేసి అమ్మి జీవించేవాడు. ఒకరోజు మదన్ అడవికి వెళ్లాడు. అక్కడ వలలో చిక్కుకున్న లేడిని చూసి జాలిపడి దానిని వల నుంచి విడిపించాడు. అప్పుడు లేడీ మదన్ను చూసి, "ఓ మంచి మనిషి, నువ్వు చేసిన సహాయానికి ఎంతో సంతోషం. కృతజ్ఞతతో ఇస్తున్న ఈ మాయాసుత్తి తీసుకో. దీంతో నువ్వు ఏమనుకుంటావో అది చెయ్యి" అని అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. మదన్ సుత్తితో ఇంటికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు మదన్ ఆ సుత్తితో పని చేయడానికి తయారయ్యాడు. ఆ సుత్తిని లోహం కేసి కొట్టగానే అది పాత్రగా, పనిముట్టుగా, వినియోగదారులకి ఏ పనిముట్లు కావాలో అలా మారిపోయేది. మదన్ కూడా ఆ సుత్తి వల్ల చాలా సంతోషంగా ఉన్నాడు. ఒకరోజు ఆ ఊరి పెద్ద మదన్ని పిలిపించాడు. మదన్ వెళ్ళాడు. అక్కడున్న ఓ వ్యక్తి, "మదన్, నిన్ను ఊరి పెద్ద ఎందుకు పిలిచారో తెలుసా?" మదన్ అందుకు, "ఎందుకు పిలిచారు?" "మా అందరికీ తెలుసు. నీ దగ్గర మాయాసుత్తి ఉందని. దాంతో మాకు పని పడింది. నీకు తెలుసు, గత 3 ఏళ్లుగా మన గ్రామంలో వర్షాల్లేవని నీళ్లకి చాలా ఇబ్బందిగా ఉంది. వచ్చేది వర్షాకాలం గనక మన గ్రామంలో ఒక చెరువు కట్టాలని నిర్ణయం తీసుకున్నారు." దానికి మదన్, "నేనేం చెయ్యాలైతే?" అప్పుడు గ్రామ పెద్ద, "చూడు మదన్, మన ఊరు చివర ఒక పర్వతం ఉంది. దాని రాళ్లు పగలగొట్టి చెరువుకి కట్టగట్టాలి. ఆ పని తొందరగా చేయడం మనుషుల వల్ల కాదు. కొన్ని సంవత్సరాలు పని చెయ్యాలి. అది నీ మాయాసుత్తి వల్లే సాధ్యం. దానితో పని త్వరగా చేసి ఊరి ప్రజలకు సహాయపడు." మదన్, "ఓ తప్పకుండా, మన ఊరి ప్రజల సంతోషం కోసం ఏమైనా చేస్తాను." గ్రామ పెద్ద మదన్ని పర్వతం దగ్గరికి తీసుకువెళ్లి దాన్ని ముక్కలు చేయమన్నారు. వెంటనే మదన్ ఆ మాయాసుత్తితో, "వెళ్ళు, ఆ పర్వతాన్ని నువ్వు ముక్కలు ముక్కలుగా చెయ్యి" అని ఆదేశించాడు. ఆ మాయాసుత్తి మదన్ చెప్పినట్టు వెళ్లి పర్వతాన్ని ముక్కలు ముక్కలుగా చేసింది. గ్రామస్తులందరూ చెరువు తవ్వి ఆ పర్వతపు రాళ్ల ముక్కలతో చెరువు చుట్టూ గోడ వేగంగా నిర్మించారు. గ్రామ పెద్ద మదన్ని మెచ్చుకుని, "నీ సహాయం వల్ల ఈ పని త్వరగా అయింది. నీకు గ్రామ ప్రజలంతా రుణపడి ఉంటారు." తరువాత సమృద్ధిగా వానలు కురియడంతో చెరువు నీటితో నిండిపోయింది. గ్రామస్తులు మదన్ని భుజాలపై మోశారు. కాని మదన్ ఇలా ఆలోచించాడు, "ఈ పని మొత్తం నా సుత్తి చేసింది. దానివల్ల ఊరి ప్రజలందరికీ లాభం. మరి నాకేటి లాభం?" అనుకుని తిరిగి అడవికి వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాక మాయాలేడి మళ్లీ ఎదురొచ్చింది. దానికి జరిగింది చెప్పాడు మదన్. మాయాలేడి మదన్తో ఇలా అంది, "చూడు, కంగారు లేదు. నేను నీకు మాయాసుత్తినిచ్చాను. దాన్ని నువ్వు తెలివిగా ఉపయోగించి లాభపడు. ఏం చెయ్యాలో బాగా ఆలోచించి చెయ్యి" అంది. అప్పట్నుంచి మదన్ కేవలం వ్యవసాయ పనిముట్లు చేయడానికే కాకుండా పెద్ద పెద్ద పర్వతాల రాళ్లని పగలగొట్టడానికి, ఇంకా పాత్రల తయారీకి ఉపయోగించి ఎక్కువ డబ్బులు సంపాదించి త్వరగా ధనవంతుడయ్యాడు. పిల్లలు, ఈ కథలోని నీతేంటంటే, మనకి అందుబాటులో ఉన్న వస్తువును సమర్థవంతంగా, తెలివిగా ఉపయోగిస్తే మనకి లాభము చేకూరుతుంది. మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు, పాటలు, కథలు చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా? ఈలోగా మేము మీకోసం బోలెడు వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం. అంతవరకు సెలవా మరి. టాటా.